ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కోపము మాను, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులలో ఉండే భావాలలో అతి ప్రమాదకరమైంది, అతి త్వరగా చూపించేది కోపం. ఎంత భారమైనా అణుచుకోగలము, కానీ కోపాన్ని అణుచుకోవడం కష్టం. కోపం పగకు దారితీస్తుంది, అది ఎన్నో అనర్థాలకు కారణమవుతుంది. బైబిల్లో ఒక హత్యకు కారణం అంటే మొదట హత్యకు కారణం పాపం కదా. దేవుడు అలాగే మోషే ఇంకా అనేక మంది కోపపడినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కోపపడడం పాపం కాదు, కానీ ఆ కోపము పాపం చేసే స్థాయికి రాకముందే ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. కోపం వల్ల ఒక నిండు ప్రాణం బలయ్యింది. అంతేకాక తన కోపము తన శత్రువు అన్నట్లు కయ్యాను శాపగ్రస్తుడై దేశదిమ్మరి అయి తిరిగాడు. ఏ నేలనైతే నమ్ముకుని అతడు వ్యవసాయం చేశాడో ఆ నేల ఇక మీదట అతనికి సారం ఇవ్వకూడదని దేవుడు శపించాడు. మన కోపం మనల్ని నాశనం చేసేదిగా ఉండకూడదు. కోపపడటం ఒక వ్యసనంగా మారకూడదు. మన చుట్టూ జరిగే హత్యలు, కొట్లాటలు, వీటన్నిటికి కారణం కోపం. కోపం కుటుంబంలో చిచ్చు పెడుతుంది. మనకెందుకు కోపం వస్తుంది? ఎవరైనా మనకు నచ్చని పని చేస్తే, ఉచితంగా మనల్ని ఏమైనా అంటేనో కోపం వస్తుంది. మరి ప్రభువు ఏం చేశారని ఆయన ముఖం మీద ఉమ్ము వేసి కొరడాలతో కొట్టి సిలువేశారు. ఎవరు ఏం చేసినా, ఎన్ని మాటలు అన్నా కూడా మౌనంగా ఉన్నారు. ఇంతకీ ఆయనకి చేతకాక, లేక శక్తి లేక, ఆయనది కథ బలం, అయినా మౌనంగా భరించాడు. మనం ప్రభువు కంటే గొప్పవారం కాదు కదా. అలాగే పౌలు ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. ప్రభు శిష్యుల్లో అనేక మంది హతసాక్షులయ్యారు. అందుకని మనకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు హింసలను భరించిన యేసు ప్రభువారిని, పౌలును, ప్రభువారిని శిష్యులను గుర్తుకు తెచ్చుకుని కోపపడకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. మన హృదయాన్ని వాక్యంతో నింపుకుని దీవారాత్రులు దాన్ని ధ్యానించడం ద్వారా మన కోపము యొక్క తీవ్రత తగ్గించుకోవచ్చు. ప్రభువుతో స్నేహం చేస్తే మనల్ని సాధువులుగా మారుస్తారు. ప్రభువుతో ఇది సాధ్యం. మనకు కోపం వచ్చినప్పుడు తెలుస్తుంది మనం బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా అని. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖన సత్య ప్రకారం కోపము మా జీవితాల్లో తెచ్చే కష్టము, నష్టము మేము అది భరించలేనిది. అందుకని మీతో స్నేహం ఆ నష్టము, కష్టము, ఆ భరించలేని తనం నుంచి మమ్మల్ని తప్పిస్తుంది. కాబట్టి మేము మీతో స్నేహం చేసేవారిగా ఉండగలిగిన జ్ఞానం, మీ సహాయం మీరు మాకు అనుగ్రహించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటకు, గర్భఫలములు లేకున్న వారికి ఇవ్వండి.
గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతల నుంచి విడిపించండి. రుణాల నుంచి విడిపించండి. మీ పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూసంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.